హాయ్, దిస్ ఈజ్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ వడ్లమాని మణి రచించిన ఐ హేట్ టీయర్స్. ఒక మంచి కథను వినేద్దామండి. వయస్సు ఎంత ఉంటుందో తెలియదు గాని మనిషి నిండుగా హుందాగా ఉంది. కానీ చూస్తుంటే ఏదో తెలియని అంతుపట్టని భావం కలుగుతుంది. మెట్లు ఎక్కి రావడం వల్ల కొద్దిగా ఆయాసపడుతోంది కూడా. మోహన్ రావు పక్కగా బెంచ్ మీద కూర్చుంటూ బ్యాగులోంచి వాటర్ బాటిల్ తీసుకుని 2-3 గుటకలు తాగి బాటిల్ మూత పెడుతూ, ఈ మంచినీళ్లు లేకపోతే మటుకు ఉండలేను అంకుల్ అంటూ బ్యాగులో పెట్టుకుంది. ఈ చర్యనంతా నిశితంగా చూస్తున్న మోహన్ రావుని చూసి సిగ్గుపడుతూ నవ్వింది. వెంటనే, హాయ్ అంకుల్, నా పేరు ధీరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, కలకత్తా నుంచి వచ్చాను అని గలగలా నాన్ స్టాప్ గా మాట్లాడుతోంది. ఆ అమ్మాయి మాటలు వింటూ ఉండిపోయిన మోహన్ రావుకి కాలమే తెలియలేదు. అప్పుడు గుర్తుకొచ్చింది. అయ్యా, మీరు మాతో పాటు బస్సులో వచ్చారు కదా, ఒక్కరే వచ్చారా? అవును, నేను ఒంటరినే. ఇక చివరి వరకు ఈ ఒంటరితనం మోస్తూ బ్రతకాలి అన్నాడు. ఆ మాటలు అర్థమయ్యి కానట్లుగా ఉన్నాయి. అది గమనించి మోహన్ రావు, అవునమ్మా, ఒంటరిగా వచ్చాను. బిజీ లైఫ్ బోరు కొట్టినప్పుడల్లా ఇదిగో ఇలా తిరుగుతూ ఉంటాను. ఈ మాట మేఘాలయాకి రావాలనిపించింది. చూశావుగా, ఇక్కడ కొండల్ని తాకుతూ ఉన్న మేఘాలు, పచ్చని పొలాలు, హాయిగా ప్రశాంతంగా ఉంది. అందుకే వచ్చాను షిల్లాంగ్కి. బైదివే, నా పేరు మోహన్ రావు, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ని అని అన్నారు. కాలం ఒక మర్మం, అన్ని మర్మాలకు అది ఒడి, సర్వానుభవాల మూలం. ఆలోచనలో మునిగిపోయిన ధీర అటూ ఇటూ చూస్తూ, ఇంకా అక్క బావ రాలేదేమిటి, చాలాసేపయింది వెళ్ళి అనుకుంది. తన పక్కనే కూర్చున్న మోహన్ రావు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఎవరెవరు వచ్చారు నీతో అని అడిగాడు. అక్క బావ వచ్చారు, వాళ్ళు కలకత్తాలోనే ఉంటారు అడగకుండానే చెప్పింది. కొంచెంసేపు అయ్యాక, ధీర, అక్క బావ వచ్చారు, ఇక ఆ రోజుకి చూడాల్సినవి అయిపోయాయి అని గైడ్ వచ్చి చెప్పగానే అందరూ బస్సు ఎక్కారు. మర్నాడు ప్రోగ్రాం గురించి చెప్పి పొద్దున్నే రెడీగా ఉండమని చెప్పి హోటల్ దగ్గర దింపి వెళ్ళిపోయారు. మోహన్ రావు తనకు ఇచ్చిన రూంలోకి వెళ్ళిపోయాడు. ధీర, వాళ్ళ అక్క బావ పిల్లలు అక్కడే ఉన్న రెస్టారెంట్లోకి వెళ్లి డిన్నర్ చేసి గదిలోకి వెళ్ళిపోయారు. మంచం మీద పడుకున్న ధీరకి కళ్ల ముందు తన్నే కనిపిస్తున్నాడు. జ్ఞాపకాలు మర్చిపోవడం సాధ్యమా? అన్ని అమూల్యమైన క్షణాలే. ముఖ్యంగా ఆ నవ్వు ముఖమంతా పాకి చల్లని వెన్నెలనిపిస్తోంది. ఆలోచనల మధ్య మాగన్నుగా నిద్రపట్టింది. తుపాకుల మోత, బూట్ల టకటకా చప్పుళ్ళు, ఏవో అరుపులు. హఠాత్తుగా తెలివి వచ్చింది. పక్కనే పడుకున్న అక్క కూతురు కొడుకులకు తెలివి రాకుండా మెల్లగా లేచింది. అప్పుడు, నేను కన్నీళ్లను ద్వేషిస్తున్నాను. ధీర తన మాటలు చెవిలో చెబుతున్నట్లుగా అనిపించింది. ఆ మాటల్ని పదే పదే మననం చేసుకుంది. అక్కడ ఉన్న టేబుల్ మీద హ్యాండ్ బ్యాగ్ తీసి లోపలి అరలో దాచుకున్న ఉత్తరం తీసి మళ్లీ చదువుకుంది. అంతే మండుతున్న మనస్సు చల్లబడింది. వెంటనే హాయిగా నిశ్చింతగా నిద్రపోయింది. మరునాడు ఉదయమే అందరూ చిరపుంజీకి బయలుదేరారు. మొదటగా అక్కడ ప్రసిద్ధమైన 7 సిస్టర్ ఫాల్స్ కి వెళ్లారు. చుట్టూరా కొండలు, వాటి అంచులను తాకుతూ మేఘమాలికలు, ఆ మధ్యలో ఈ జలపాతాలు. అద్భుతమైన దృశ్యం. ఇంకా అక్కడ పూర్తి వ్యాపారాత్మక ధోరణి రాలేదు. ఆ వాటర్ ఫాల్స్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ జలపాతాన్ని చూడడానికి అద్దెకిచ్చే బైనాక్యులర్స్ కూడా ఉన్నాయి. అవి చూస్తూ మోహన్ రావు అనుకున్నారు, కిడ్స్ అన్నట్లు, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. కానీ ఇవేమీ తన లోపల ఉండే బాధను మాత్రం తీర్చలేకపోతున్నాయి. ఒంటరితనం వేధిస్తోంది. ఆయనకి కొంచెం దూరంలో ధీరా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. నిన్నటి నుంచి ధీర ఆయననే గమనిస్తూ ఉంది. ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుగా, నిరాసక్తంగా ఉంటున్నారు. పక్కపక్కనే ఉన్న మనుషుల మధ్య ఎంత దూరం ఉంటుందో. ఆయన బాధ ఏంటో తెలుసుకుంటే కాస్త ప్రేమని, అభిమానం పంచే ప్రయత్నం చేస్తే పోయేదేం లేదు గదా అనిపించింది. అక్కడి నుంచి బయలుదేరి దగ్గరలోనే ఉన్న ఇంకో ఫాల్స్ కి వెళ్లారు. అది చాలా కిందకుంటుంది. ఎక్కడం దిగటం కూడా చాలా కష్టమే. అందుకని మోహన్ రావు పైననే ఉండిపోయారు. ధీర వాళ్లతో వెళుతున్నదల్లా వెనక్కి చూసి ఆయన ఉండిపోవడం గమనించి, నేను ఈ అంకుల్కి తోడుగా ఉంటా, మీరు వెళ్ళిరండి అని చెప్పి వెనక్కి వచ్చేసింది. ధీరకి అవకాశం చిక్కింది మోహన్ రావు గారితో మాట్లాడటానికి.
బ్యాగులోంచి కొన్ని తినుబండారాలు తీసిస్తూ అసలే మొహమాటికారేమో ఆయన్ని మాటల్లోకి దించింది. అప్పుడు తెలిసిన విషయం, ఈ మధ్యనే ఆయన భార్య పోయింది. ఇద్దరు పిల్లలు బయట దేశాలలోనే ఉన్నారు. ఈయనకి అక్కడికి వెళ్ళి ఉన్నా తోచటం లేదు. ఓపిక ఉన్నంత వరకు ఇలా ప్రదేశాలు చూడాలని అనుకుంటున్నారు. అసలు అప్పుడప్పుడు చనిపోవాలనిపిస్తుంది అనగానే, అంకుల్, మీరు పెద్దవారు, జీవితంలో అన్ని చవిచూసినవారు. మీరే ఇలా అనుకుంటే అప్పుడే జీవితం మొదలుపెట్టిన వాళ్ళకి ఇలాంటి విషాదాలు ఎదురుపడితే మరి వాళ్ళు దాన్ని ఎలా తీసుకోవాలి అనంగానే, దానికి ఆయన, అమ్మా, చెప్పడానికి అన్నీ బావుంటాయి, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం, ఒంటరితనం అన్నీ అనగానే, అంకుల్, నిజమే, మీ మాటని ఒప్పుకుంటాను. అయినా ఆ టర్మ్ నుంచి బయటపడే పరిస్థితులను ఎదుర్కొన్న యువకులు చాలామందే ఉన్నారు. అబ్బే, నేను నమ్మనమ్మా అనేశాడు. కొంచెంసేపు ఇద్దరి మధ్య వాగ్వివాదాలు నడిచాయి. చివరగా, ఎందుకమ్మా ఈ ముసలాడిని నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నావు? వదిలేయి అన్నాడు. సరే, ఇది చదవండి అని తన బ్యాగులోంచి ఒక ఉత్తరం తీసిచ్చింది. ఆయన ముందు మొహమాట పడ్డారు. పర్వాలేదు అంకుల్, చదవండి అని బలవంతం చేసింది. ఇంగ్లీష్లో ఉన్న వాక్యాలు చదవండి. డార్లింగ్ ధీరా, తిట్టుకోకు, ఈ ఉత్తరంలో స్వీట్ నథింగ్స్ లేవు. జీవితం ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతుందో తెలియదు. పైగా నువ్వు చాలా సేల్స్ కాన్ఫిడెన్స్, డేరింగ్ నేచర్ ఉన్నదానివి. ట్రెక్కింగ్, మౌంటనింగ్ కూడా వెళ్ళాలని తెలిసి నిన్ను చాలా ఇష్టపడ్డాను. అలాగే ఒక ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డావంటే నువ్వేంటో నాకు అర్థమైంది. నీకు నువ్వే బలానివి. ఎవ్వరి ఓదార్పు కోసం ఎదురు చూడకు. నిజమే, ఒక మనిషి సాన్నిహిత్యాన్ని మర్చిపోలేవు. ఆ జ్ఞాపకాలలో నీ కళ్ళు చెమరుస్తూనే ఉంటాయి. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, మనిషి ఎప్పుడూ ఒంటరిగానే వస్తారు, వెళతారు. ఒకళ్ళు ముందు, మరొకళ్ళు వెనక. కాని జీవితం మటుకు ఆగకూడదు. ఊపిరి ఉన్నంత వరకు సాగాలి. ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే, రేపొద్దున నాకేదైనా కావచ్చు. ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యగా నువ్వు కూడా అంతే ధైర్య సాహసాలతో జీవించాలి. దేన్నైనా ఎదుర్కొనేలా ఉండాలి. అసలు నీ పేరులోనే ఉంది ధైర్యం. అర్థమైందా? మళ్ళీ చెబుతున్నాను, ఐ హేట్ టియర్స్. ఎప్పటికీ నీ సూర్య. ఉత్తరం మడిచి ఇస్తూ, ఓ, మీ భర్త ఆర్మీ ఆఫీసరా అని అన్నారు. అవును అని తల ఊపింది. ఎక్కడా ఉండేది ఆయన? నువ్వేమో కలకత్తాలో జాబ్ కదా అనేసరికి ధీర వెంటనే తను అక్కడ ఉన్నాడు అంటూ ఆకాశం వైపు చూపించింది. పైగా సూర్యుడు ఆకాశంలోనే కదా ఉండేది అన్నది అల్లరిగా. వాట్ అని గట్టిగా అరిచాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో అతడి గొంతు ప్రతిధ్వనించింది. నిండా జీవితాన్ని అనుభవించనే లేదు. అప్పుడే ఆమె జీవితంలో ఇంత విషాదమా అనుకుంటూ ధీర వైపు జాలిగా చూశాడు. వద్దంకుల్, అలా జాలిగా చూడకండి. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. అవును, ఆయన ఈ దేశం కోసం తన ప్రాణాల్ని అర్పించారు. 2 ఏళ్ల క్రితం సరిహద్దుల్లో జరిగిన శత్రువుల దాడిలో మరణించారు. అందుకు నేను గర్వపడుతున్నాను. అలా ఉండమని నా భర్త ముందే చెప్పాడు. ఒకళ్ళ కోసం జీవితం ఆగకూడదు, ముందుకు సాగిపోతూనే ఉండాలి. అదే పాటిస్తున్నాను. సో ఐ హేట్ టియర్స్ అంటూ హాయిగా నవ్వింది. ఇంత చిన్న వయసులో దాన్ని మోస్తూ ఇంత ధైర్యంగా ఉంటే ఈ పిల్లకి ఎలా సాధ్యమవుతుంది అనుకుంటూ ఆమె దగ్గరగా వెళ్ళి, బెస్ట్ మై చైల్డ్ అన్నాడు ఎమోషనల్ గా. ఓహో అంకుల్, ఇదే వద్దు, ప్లీజ్ నాతో నార్మల్ గానే ఉండండి, నాకు జాలి నచ్చలేదు అంది మొహమాటంగా. ఓకే ఓకే, అలాగే, నువ్వు నా టీచర్వి, సరేనా అన్నాడు. ఎస్ మై బాయ్ అంటూ పక్కున నవ్వేసింది. పరిచయం, వయసు ఒకరోజే, కానీ ఈ బంధం ఎప్పటినుంచో ఉన్నట్లుగా ఉంది అనుకున్నాడు మోహన్ రావు. ఇంతలో ధీర అక్క, బావ, పిల్లలు వచ్చారు. వీళ్ళని చూస్తూ మిమ్మల్ని కూడా మార్చేసిందా మా ధీర అంటూ వాళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు నడిచి వెళుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం, మనసు కూడా సందడిగా, చైతన్యంగా మారిపోయింది. జీవితం అంటే ఖేదం, మోదం, సుఖం, విజయం, అపజయం లాంటి ద్వంద్వ భావనలు కనిపించినా దాన్ని ఆనందమయం చేసుకోవాలి. సంపూర్ణంగా జీవించే విధంగా జీవితాన్ని శిల్పించుకోవాలి. ఈ జీవన ప్రవాహం సాగుతూనే ఉండాలి. ఆమెనే చూస్తూ ఉన్న మోహన్ రావు అనుకున్నాడు. అవును, నిజంగానే ఆమె ధీర. ఆమె ఎప్పుడూ ఇదే ఉత్సాహంతో ఉండాలి. ఒక రకంగా ఆమె తనకి గురువు. ఎన్నో విలువైన జీవితం గురించి తెలియజెప్పింది. ఆమె మాటలతో తన లోపల ఉండే శూన్యం పటాపంచలైపోయింది. మార్గం బోధపడింది.
తన భార్య మొదలుపెట్టిన ఎన్నో మంచి పనులు పూర్తి చేయాలి అనుకుంటూ ఉత్సాహంగా లేచి ధీర వాళ్ళ వెనకాలే నడవసాగాడు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.